సో ఈ ఎలక్షన్ మంచిగా జరగడానికి సో గౌరవ ఎంఆర్ఓ గారి తరఫున మేము 144 సెక్షన్ కొత్త బిఎన్ఎస్లో 163 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కడ పోలింగ్ స్టేషన్ లిమిట్స్లో ప్రెమిసెస్లో గుంపులు ఎక్కడ ఉండరాదు, ఉంటే మేము చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతి పోలింగ్ స్టేషన్ మనది ఇప్పుడు అంతా పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ మ్యాక్సిమం ఇళ్ళ మధ్యలో ఉన్నది కాబట్టి 100 మీటర్ 200 మీటర్ లైన్స్ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ నుండి 200 మీటర్ లైన్ మధ్యలో ఉన్న ఇళ్ళకి మరియు షాప్లకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా షాప్స్ ఎలక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు ఓపెన్ చేయదు. సో మేము అప్పీల్ చేస్తున్నాం అందరికీ, మీరంతా మాకు సపోర్ట్ చేస్తే, కోఆపరేషన్ చేస్తే ఎలక్షన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది. సో ఇలాగే ఈ ఎలక్షన్ కోసం మన గౌరవ ఎస్పీ గారు మనకి 150 మంది పోలీస్ ఫోర్స్ని ఇచ్చారు. మనకు 8 లొకేషన్లలో 32 పోలింగ్ బూత్లలో 16 వార్డులకు ఎలక్షన్ జరుగుతుంది. సో పోలీస్ తరఫున మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఎలక్షన్ స్మూత్గా కావడానికి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాం. బెల్ షాప్స్ కానీ, రౌడీ షీటర్స్ని కానీ, ఏరియాలో ఉన్న ట్రబుల్ మాంగర్స్ని కానీ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అందరూ నిర్భయంగా వచ్చి కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలందరూ, ఓటర్లందరూ తమ నిర్భయంగా వచ్చి మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లలో నిర్భయంగా ఓటేసి మీ మున్సిపాలిటీ ఎలక్షన్ విజయవంతంగా ముగిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.